పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని, గృహ నిర్మాణ పనులకు అవసరమైతే అనుమతులు తీసుకుని ఇసుక రవాణా చేసుకోవాలని సిఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రమైన సిద్ధవటం పోలీస్ స్టేషన్లో శనివారం మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం జూన్ 1 నుండి అక్టోబర్ 15 వరకు పెన్నా నది తీర ప్రాంతంలో ఇసుక రవాణా చేయకూడదని, రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అనుమతులు ఇచ్చిన చోట డంపింగ్ ఇసుక మాత్రమే రవాణా చేసుకోవాలని సూచించారు. అనుమతులు ఉన్న ఇసుక రవాణా వాహనాల యజమానులు ఇసుక వాహనంపై పట్ట కట్టుకుని తీసుకెళ్లాలని, సిద్ధవటం, మూలపల్లి, మాచుపల్లి, గాండ్లపాలెం, లింగంపల్లి, జ్యోతి తదితర పెన్నా పరివాహక గ్రామాల్లో అనుమతులు లేకుండా ఇసుక రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సిఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండల ఎస్ఐ హారిక, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ఇసుకకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఖచ్చితంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మాత్రమే ప్రతి ఒక్కరు నడుచుకొని ఆ విధంగా మాత్రమే ఇసుక రవాణా అనేది జరగాలి. అలా కాకుండా అతిక్రమించి నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ఆ విధంగా చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు కూడా చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ నిబంధనల ప్రకారం పోయేటువంటి ఏ వాహనానికైనా పైన కూడా ఖచ్చితంగా పట్ట కట్టాలని చెప్పేసి, అలాగే కట్టనిచో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా ఫైన్ వేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటిని గమనించి ప్రజలు దాని ప్రకారం చట్ట ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున